వాటెక్స్ హోమ్స్ అధినేత రియల్టర్ వర్మతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుమ్మక్కయ్యి తనపై తప్పుడు కేసులు పెట్టారని సామాజికవేత్త హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ అన్నారు. తాను ఫేక్ సర్టిఫికెట్స్ సమర్పించారని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు హైడ్రా కమిషనర్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ తుక్కుగూడలో తన క్లయింట్ చైతన్య రెడ్డి హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ కు చెందినటువంటి 7 ఎకరాల 10 గుంటల స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి వర్టెక్స్ వర్మ అనే రియల్టర్ రోడ్డు వేశాడని తెలిపారు. ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారమయ్యి వైరల్ కావడంతో జీర్ణించుకోలేని వర్టెక్స్ వర్మ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తాను చైతన్య రెడ్డిని 50 లక్షలు డిమాండ్ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రోద్బలంతో హైడ్రా ఏసీపీతో ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం చైతన్య రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని, ఆమె బయటికి వస్తే నిజానిజాలు బయటపడతాయని తెలిపారు. తనకు హైడ్రా కమిషన్ రంగనాథ్ వర్టెక్స్ వర్మతో ప్రాణహాని ఉందని న్యాయవాది సుంకర నరేష్ తెలిపారు. వర్టెక్స్ వర్మ అనే కొన్ని కోట్లకి పడగలెత్తిన ఒక రియాల్టర్ని కాపాడడానికి హైడ్రా కమిషనర్ అనే పదవిని అడ్డు పెట్టుకుని ఏవి రంగనాథ్ గారు చేస్తున్నటువంటి దారుణాలు, చీకటి బాగోతాల్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రశ్నించినందుకు సుంకర్ నరేష్ అనే నా మీద, అదేవిధంగా ఇంకా 2-3 వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి మాలాంటి వాళ్ళ గళం నొక్కి తన యొక్క పనులు చేపించుకోవడానికి ముందుకు వెళ్లే విధంగా హైడ్రా రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు. దానికి సంబంధించి నాకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా హైడ్రా యొక్క అధికారాల్ని తుంగలో తొక్కుతూ అవినీతికి పాల్పడే దిశగా ముందుకు వెళ్తున్నాడు హైడ్రా ఏవి రంగనాథ్ అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేయడానికి ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ విధంగా మొదటి నుంచి కూడా కోర్టుల మీద, జడ్జిల మీద ఎటువంటి నమ్మకం లేకుండా ఇతనే రాజ్యాంగానికి అతీత శక్తిగా, కోర్టులకి జడ్జిలకి మించిన వ్యక్తిగా, ఇతనే ఒక క్వాసీ జ్యుడిషియల్ ఫోరంకి మించిన అధిపతిగా బిహేవ్ చేస్తూ ఇటువంటి దురాక్రమణలు, దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయం మీద సదరు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి మీద, అతని యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ కానీ సీఏ కానీ వాళ్ళందరి మీద కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి, డిఓపిటీకి, అదేవిధంగా ప్రభుత్వానికి, ఏసీపీకి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ నేను బాధపడిన విధంగా ఏ ఒక్క బాధితుడు బాధపడంగా నా యొక్క ఈ పోరాటం ఉంటుందని చెప్పి మనవి చేయడం జరుగుతుంది. రెడ్డి అనే హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఆవిడ, వాళ్ళ భర్త పేరు నిరంజన్ రెడ్డి. వాళ్ళకి తుక్కుగూడ మాంకాల్ విలేజ్లో 7 ఎకరాల 15 గుంటల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి 2.5 ఎకరాలు వర్టెక్స్ వర్మ వీళ్ళ యొక్క అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు నిర్మించడం జరిగింది. సదరు రోడ్డుకి హెచ్ఎండిఏ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేవు. ఆ విషయాన్ని ఆర్టీఏ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇదే విషయాన్ని లోకల్ గ్రామస్తులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వేసిన వెంటనే కూడా హైకోర్టు వారు ఆ యొక్క భూముల్ని వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా ఈ ఆక్రమణ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ సదరు ఉత్తర్వులు కూడా తొంగలో తొక్కి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వర్టెక్స్ వర్మకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు మేము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హైడ్రా అధికారులకి 50 లక్షలు వసూలు చేశారు హైడ్రా పేరుతోటి అని చెప్పి అతనికి చెప్పారనంట. దాన్ని బేస్ చేసుకుని హైడ్రా ఏసీపీ పడిషరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పని అంటున్నారు. ఎవరైనా బాధితులు మోసపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, హైడ్రా అధికారులకు చెప్పామని చెప్పని అంటున్నారు. సో ఒక సామాజిక కోణంతో బీయింగ్ ఏ లీగల్ ఆఫీసర్ అండ్ లా అబైడింగ్ సిటిజన్ కంప్లైంట్ ఇచ్చారని అనుకుందాము. ఆ విధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులని 50 లక్షలు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటాము అని అంటే కనుక అవినీతికి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారము అది కూడా నేరమే కదా. మరి ఇంత తెలిసిన వ్యక్తులు ఈ యొక్క లాజిక్ని ఏ విధంగా మర్చిపోయారు? ఆ కంప్లైంట్ సారాంశంలో కూడా 19/6/2025 సదరు చైతన్య రెడ్డి హైడ్రా అధికారుల దగ్గరికి వెళ్తే, దాని తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి నన్ను పరిచయం చేస్తే జూను 2వ వారంలో, అంటే ఒక వారం ముందే అతను కలగానే ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా పేరు చెప్పి అని చెప్పి కంప్లైంట్ యొక్క సారాంశం. సో అంతా కూడా కుక్డ్ అప్ స్టోరీ. దీనికి సంబంధించి కూడా చైతన్య రెడ్డి అనే క్లయింట్. సో ఒక న్యాయవాదికి క్లయింట్కి మధ్య ఉండే కమర్షియల్ యొక్క సంబంధాలని ఈ యొక్క చీటింగ్ అనే రూపంలో తీసుకుని వస్తే ఎవరు కూడా ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉండదు. దానికి తగిన ఆధారాలు కూడా మీ ముందు పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇటువంటి చిల్లర చిచోర పనులు మానుకోవాలని చెప్పని నేను హితో పలుకుతున్నాను. బుక్ చేశారు, ఆరోపణ మీదనే బుక్ చేశారు. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే మాకు చెప్పింది అని చెప్పి చెప్తున్నారు. ఆమె చెప్పిందంట, ఈయన పోయి కంప్లైంట్ ఇచ్చాడంట. ఈరోజు నేను అడుగుతున్నాను, వర్టెక్స్ వర్మ వెంచర్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పనిచేసుకునే ఒక వ్యక్తి, సార్ మీరు ఎంత చేసినా కూడా ఈ వెంచర్ని ఏం చేయలేరు, ఎందుకు అనంటే కనుక హైడ్రా కమిషనరు మా సార్ దగ్గరికి వస్తూనే ఉంటాడు, ఆయన కావాల్సినవన్నీ కూడా
మా సార్ చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. దాని మీద నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తిని కూడా నేను ఒక స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది.